దేవుని నామానికి వందనాలు. దేవుడు తెలియపరిచినది ఈ లేఖన భాగంలో నుంచి కొంత సమయము ఈ లేఖన భాగంలో ఉన్న ప్రతి మాట కూడా ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందును క్షేమమును గలవాడునై ఉండి ఒక కల కంటిని. అది నాకు భయము కలగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావమును నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞానిచ్చితిని. శకునగాండ్లను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని. కానీ వారు దాని భావమును నాకు తెలపలేకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. మీ వాక్యం నిమిత్తం పరిశుద్ధుడా, దీవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయా, ఈ దినము నాయన ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీవు చూపించిన ఈ లేఖన భాగముల నుంచి నన్ను ప్రభా నీవు మాట్లాడుచున్న తండ్రి అయా పరిశుద్ధాత్మదేవ తేటగా సూటిగా నాయన ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. వారికి బోధించుటకు నాయన ప్రభా తండ్రి అయా మీరు నాలో ఉండి నాయన ప్రభా ఈ దానియేలు గ్రంథము నాయన ప్రభా ఈ దానియేలు గ్రంథములో 4వ అధ్యాయంలో అయా 4వ వచనం నుంచి 7వ వచనం దాకా కూడా ప్రభా అయా ఈ ధ్యానిస్తూ ఉండగా నాయన ప్రభా మీరే మాతో ఉండి మాట్లాడిన ప్రభా బిడ్డలకు తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నా నోటి నుంచి వస్తున్న ప్రతి మాట కూడా ప్రభా బిడ్డలకి మీరే నేర్పించమని అడుగుతున్నా ప్రభా. వారి హృదయాలలో తను స్థిరముగా ఉండేటట్టు దాన్ని స్థిరపరిచేటకు దయచేయండి. బలపరి పరిశుద్ధాత్మదేవ ఈ మాటలు ప్రభా మాతో మీరు మాట్లాడమని యేసు నామంలో తను అదేవిధంగా బోధిస్తున్నాను కూడా ప్రభా నీ జ్ఞానము చేత నన్ను నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ వాక్కు చేత నాలో మీరు నిలిచిండి ప్రభా. పరిశుద్ధాత్మ మీరే తోడు సాహసం దాయిచ్చేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ చెప్పబడిన ఈ లేఖన భాగంలో దానియేలు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం దాకా నేను చదివిన వచనాలలో నెబుకద్నెజరు రాజు ఆయన ఇంట విశ్రాంతి తీసుకుంటూ అంటే నిద్ర సమయంలో ఒక కళ కంటిని. అది నాకు భయము కలగజేసే కళ కంటిని అని చెప్పాడు. దాని విషయంలో మరి నెబుకద్నెజరు రాజు మరి అనేకమైన వారిని పిలువనంపారు. వారు ఎవరెవరు అనగా శకునగాండ్లను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను వారిని ఆ జ్యోతిష్యులను వారిని పిలువనంపారు. ఆ కలభావం వారికి చెప్తే వారు అది ఎవరూ చెప్పలేకపోయారు. అక్కడి నుండి వచ్చిన వారు కల్దీయులు కానీ, జ్యోతిషులు కానీ, శకునములు కానీ, చిలక దోషులు కానీ వీళ్ళందరూ ఎవరు చెప్పలేకపోయారు. చెప్పకపోవటం ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే ఈ లోకంలో దేన్ని ఆచారం బట్టి పాటిస్తున్నారు, ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎవరిని దేవుణ్ణి పక్కకు పెట్టి దేన్నో ఆశ్రయిస్తున్నారు, వాటిని ప్రేమిస్తున్నారు, అది ఏమిటని ఈ గారడి వారిలైన వీళ్ళందరినీ పిలిచి ఆ కలభావాన్ని ఆ కళని చెప్పమని చెప్తే ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేకపోయారు. ఎవరు కూడా చెప్పలేకరు. అంతకెందుకు మన చేతిలో ఉన్న ఈ రేఖలు ఉన్నాయి కదా, ఇవి ఎంతోమంది కొంతమంది ఈ రేఖలను చూసి
ఆ రేఖలను బట్టి వాళ్ళ ఊహను బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో అంటే జ్యోతిష్యులని కాదు, బయట వాళ్ళు కూడా ఈ రేఖలను బట్టి ఏదేదో వాళ్ళకు తోచినట్టు నీకు ఇలా గండాలు, ఇంటి గండాలు అన్నీ తప్పిపోయినాయి అని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అలా చెప్పటం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇష్టానుసారం. మరి ఈ జ్యోతిష్యులు కూడా ఇలా వీళ్ళు కూడా అడిగినప్పుడు ఈ భావం చెప్పలేకపోవటం వల్ల కూడా మరి ఈ లోకంలో మనము ప్రతిదీ కూడా మనం వివాహ విషయంలో కానీ కూడా వీళ్ళు కల్దీయులు గారడి విద్య గలవారును జ్యోతిష్యులను నా సన్నిధికి తీసుకుని రమ్మని మెప్పుకొనేసి రాజు అన్నప్పుడు వాళ్ళ ఆ భావం చెప్పలేకపోవటం కారణం కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలియదు. ఒకరి భవిష్యత్తు చెప్పడానికి దేవుడు వాళ్ళు లేదు. దేవుడు ఈ రేఖలు ఎలా కలిగి ఉన్నాయంటే, ఈ రేఖలు మనకి ఎలా కలిగి ఉన్నాయంటే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే ఈ మన చెయ్యి ఇలా మడత పడ్డప్పుడు ఆ రేఖలు ఇలా మనకి ఈ మడత వచ్చేస్తాయంట. అవి అలా గీతల్లాగా ఉంటాయంట. అంతేలే కానీ దీనివల్ల మనకి ప్రయోగం ఏమీ లేదు. అంతే. ఇది ముడత మనం కాచి ఇలా పెట్టడం వల్ల అవి ముడత వచ్చేసి గర్భంలోనే అవి అలా ఉండటం జరుగుతుంది. కొంతమంది పసిబిడ్డలు లోన కడుపులో ఉన్నప్పుడు ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. వాళ్ళ ఇష్టాలు. అప్పుడు ఆ సమయంలో దేవుడు వాళ్ళని ఆ గర్భంలో ఏ స్థితిలో నిలబెట్టినో ఆ స్థితిలో వాళ్ళు ముడుచుకుని వాళ్ళు ఉంటారు. అదేలే కానీ ఇది రేఖలు దేవుడు గీసిన రేఖలని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుడు చేతి రాతలు కాదు, మనల్ని ముందు మన దేహాన్ని అనుభవించుకున్నాడు. ఈ రేఖల గురించి వారి దగ్గరికి వీరి దగ్గర కాదు, సృష్టించిన వాడిని నేను. మీకేం కావాలో, మీకు ఏది అవసరమో అది నాకు తెలుసు. అంతేగాని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తబాకని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకండి అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. అవన్నీ ఈ లోకంలో అవన్నీ వ్యర్థము. అవన్నీ వాటి వల్ల ప్రయోగం అయితే ఏమీ లేదు. ఆ ప్రయోగము ఉన్నది అని ఈ లోకంలో ఎవరు నమ్ముతారంటే అన్యులు నమ్ముతారు, దేవుని ఎరగని బిడ్డలు నమ్ముతారు. ఇంకా అవన్నీ చిలక చూశారని వాటని గారడి వాళ్ళని వాళ్ళు ఇష్టానుసారం పోతారు. మరి వాళ్ళు జ్యోతిషులు, వాళ్ళు చిలక జ్యోతిషులు, వాళ్ళు చెప్పేవాళ్ళే ఈ రోజుల్లో అలా ఉంటే ఈ టైంలో వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు అలా ఎందుకున్నారు? వాళ్ళ భవిష్యత్తు తెలుసు కదా. మరి వాళ్ళ స్థితిగతి వాళ్ళ స్థితిగతి వాళ్ళ గురించి తెలుసు కదా. వాళ్ళు మరి అది ఎందుకు చెప్తున్నారు? 10 రూపాయలకి 20 రూపాయలు జ్యోతిషి చెప్పాడు. అలా కొంతమంది. కొన్ని వివాహ విషయంలో కూడా నేను చెప్తాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనము. 47:13. నీ విస్తారమైన యోచన వలన నీవును అలసి ఉన్నావు. జ్యోతిష్యులను, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పు వారు విలువబడి నీ మీదకి వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించురేమో ఆలోచించుము. పెళ్ళిళ్ళకి జాతకాలు కొంతమంది, ఇది పెళ్ళిళ్ళ విషయం మాట్లాడుతున్నాడు. జ్యోతిష్యం అంటే వాళ్ళు అక్కడ చెప్పలేదు, అవి నమ్మొద్దు అంటున్న దేవుడు ముందుగానే తెలియపరిచిండు. చేతి రాకలను బట్టి వాళ్ళని ఇంకా చిలక చూసి కార్డులని చేతులు రకరకాలు చూస్తారు, వాటిని నమ్మొద్దు. ఇది పెళ్లి విషయంలో నేను మాట్లాడుచున్నాను. పెళ్లి జ్యోతిష్యాలు, పెళ్లి గురించి. పెళ్ళికి అంటే ఫలానా డేట్కి ఫలానా సమయానికి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి నన్ను ముహూర్తాలు అన్నిలో ముహూర్తాల విషయంలో ఇలా చేస్తారు. దేవుడు మనకి ప్రతిదీ కూడా మనకి ఈ 6 రోజుల సృష్టి కూడా దేవుడు కలిగించి 7వ రోజు కూడా ఆయన సన్నిధికి మనకి రమ్మని చెప్పి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నన్ను ఆరాధించమని. ఈ 6 దినములు కూడా ప్రతి దినము కూడా ఆయన కలిగించింది. మంచి అనేది ఇది చెడ్డ రోజు, ఇది దినము, ఈ క్షణము మంచిది కాదని ఏ రోజు కూడా అనుకోకూడదు. ఒక క్షణము కూడా ప్రతిరోజు మంచి రోజే. దేవుడి
దేవుడి దృష్టిలో ప్రతిరోజు మంచి రోజే. మనం కూడా పాటించాలి. ప్రతి విషయంలో కూడా మనం పాటించే విషయంలో ఎలా ఉంచున్నామో, మనం పాటిస్తున్నామా లేదా. ఇప్పుడు అన్యుల వివాహ విషయంలో ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు కూడా ఇలా ఉన్నారు, కొంతమంది దీన్ని పాటిస్తున్నారు. ఫలానా సమయాన్ని కూడా ఇలా వివాహాలు చేసుకోవాలని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ రీతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. 13 నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. నీ విస్తారమైన యోచనల వలన అంటే సమస్యల భారం. నీ సమస్యల వల్ల నీకు వచ్చే ఆలోచనల వల్ల ప్రతిదీ కూడా నీకు అలసి ఉన్నావు. అంటే ఆ ఆలోచనలను వాటి విషయంలో ఆలోచన చేసి అలసి ఉన్నావు. అలసి ఉండటం వల్ల జ్యోతిషులు, నక్షత్రకులను అంటే ఇవన్నీ ఎలా చేయాలా ఏందా అనేది ఆలోచన చేసి వీళ్ళని పిలిచి వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారని అలా ఉండటం వల్ల ఆ జాతకాలు కలవలేదు. ఇది మరి అంతే జాతకాలు కలవాలంటే హోమాలు చేయాలి, అంత ధనం ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పటము, అలా ధనాన్ని బట్టి వాళ్ళు అలా చేసుకోవటము. ఆ దోషం ఇప్పుడు అది ఎక్కడికి పోదు. పూజారి చెప్పినట్లు సమస్య పోతుందా? పూజారి చెప్తే సమస్య పోతుందా అంటే, పూజారి చెప్తే సమస్య పోయే కాడికి వస్తే ఇవన్నీ ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు? పూజారి ఏమైనా చేసిన పూజారి పంచాంగంలో నుంచి చెప్పిండు, ఏదైనా చెప్పిండు, ఏ విషయంలో చెప్పిండు. జాతకాల మీద ఆధారపడేవారు ఎంతోమంది ఉన్నారు. అలా వద్దు. దేవుడు వాటి మీద ఆధారపడవద్దు అంటాడు. ప్రతిదీ కూడా విడిచిపెట్టండి. దేవుని ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనము దేవుని బిడ్డల వల్లే మనం కూడా అదే ఆచారం కలిగి అలాగనే మనం జీవిస్తే వాళ్ళకి మనకు తేడా అయితే ఏమి ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలో కూడా మనం ఆయన పోలి ఉండాలంటున్నాడు. ఆయన విషయంలో మనం నిలిచి ఉండాలంటున్నాడు. మనం ఎలా ఉన్నాము అనే దేవుడు ప్రతిదీ మనకి గమనిస్తూ ఉంటాడు. మన స్థితి, మన ఆలోచన, మన నడక, మన చూపు, మన మాట ఏ రీతిలో ఉన్నదో ప్రతి విషయంలో కూడా మనం ఎలా మాట్లాడుతున్నామో మనం అనేది ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మనము ఈ జాతకాలు అనేది, ఈ జ్యోతిష్యాలు అనేది ఎవరో చెప్పింది నమ్మకండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడే ఈ సృష్టిని సృష్టించింది దేవుడే. దేవుణ్ణి అడుగుదాం, దేవుడి మీదే డిపెండ్ అయి ఉందాం, దేవుడితోనే పోరాడదాం, దేవుణ్ణి అడుగుదాం. పదే ఈరోజు చెప్పలేదా, రేపు అడుగుదాం. ఈరోజు ప్రభువా, ఈరోజు నా బిడ్డ వివాహం ఉంది, ఈరోజు నా స్థితి ఏమిటో ఉంది, నా బిడ్డ వివాహం ఉంది ప్రభువా, మరి ఏంటి నాకు తెలియట్లేదు. నువ్వు అన్యుడివే కావచ్చు, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి మీద డిపెండ్ అయ్యి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు దాన్ని బట్టి అడగ. దేవుడు నీకు చెప్పట్లేదా, చెప్తాడు. నువ్వు ప్రార్థనలో ఉండు, విశ్వసించి ఉండు, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడే నీకు చూపిస్తాడు. నువ్వు దేవుళ్ళలోకి రావాలంటే ఆయన అంగీకరించిన బిడ్డవి కాకపోయినా నీ దేవుడే నీకు దారి చూపిస్తాడు. ఎందుకంటే నేను సృష్టించిన దేవుడే నీ చేతిలో ఉన్నాడు. నిన్ను సృష్టించిన కాబట్టి నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. అందుకే ఆయన యావత్తు నా మీద ఏమంటుండు. అందుకే నీ భారమంతా ఆయన మీది. ఆయన దారి చూపిస్తాడు. ఆయన చూపించే దారి అది గోతి అయితే కాదు, సరైన మార్గమే చూపిస్తాడు. ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది దానికి తెలుసు. అని తెలిసి అదే రీతిలో మీరు అదే ప్రకారంగా ముందుకు నడవండి. అంతేలే కానీ వేరు ఆచారం వల్ల వేరు వాళ్ళు జ్యోతిష్యాలు వీటికి వెళ్ళొద్దు. అవి నమ్మొద్దు. దేవుని నామంలో అడుగుచున్నాను అంతే, వాళ్ళు నమ్మొద్దు. సరే, నువ్వు చెప్తే నేను వినాలా అంటే అది మీ ఇష్టం. అది ఇంకా నేను దేవుడి ప్రేరణ బట్టి నేను చెప్తున్నా. దేవుడు తెలియపరచమన్న మాట మీకు తెలియపరుస్తుంది అంతే. అది మీరు వినాలా లేదనేది పరిశుద్ధ మీ దేహానికి సంబంధించింది అది. ఇంకోటి, చిలక దోషం ఏవి? సామెతలు 27:1. సామెతలు 27:1. రేపటి దినమున గూర్చి
అతిశ్రయపడుకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపు ఇప్పుడు జ్యోతిష్యం గురించి చెప్పిన, మనకి వివాహ చేసే సమయంలో కూడా జాతకాలని పడింది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటాడు, రేపటి దినమును గూర్చి అతిశ్రయపడకు. రేపు ఏం జరగబోతుందో తెలియదు అంటాడు దేవుడు. ఆడ వాళ్ళు దాంట్లో చూసి భవిష్యత్తుని వాళ్ళు చెప్తున్నారే, ఇక్కడ దేవుడు ఏం చెప్తుండంటే రేపటి దినము గురించి మీరు చింతించుకుని అతిశ్రయపడకు అంటాడు. మనోళ్ళు రేపు కాదు, ముందు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఇక్కడ జ్యోతిషులు చెప్తున్నారు. రానున్న దినంలో ఎలా జరుగుతుంది అలా, ఇవన్నీ నమ్మొద్దు అంటాడు దేవుడు. ఇక్కడ నా సొంత మాటలు కాదు, ఇక్కడ రాసిన మాటలే నేను చదువుతున్నాను అంతే, నా సొంత మాటలు కాదు. చూడండి, సామెత గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది. రేపటి దినమును గూర్చి అతిశ్రయపడకుడి. ఏ దినమున ఏది సంభవించునో అది మీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నువ్వు అన్ని సిద్ధపాటు కలిగి ఉన్నావేమో, తెల్లవారేసరికి నీకు మరణం అనేది అక్కడ రాసి పెట్టుందేమో. నీకు తెలుసా? తెలీదు. జ్యోతిషులు చెప్పేవారికి తెలుసా రేపు చచ్చిపోతామనే సంగతి వాళ్ళు చెప్తారా? అది దేవుడికి మాత్రమే తెలుసు. అది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈ లోకంలో దేవుని మాత్రమే డిపెండ్ అయి ఉండాలి. దేవుణ్ణే అడగాలి ప్రతిదీ కూడా. రేపు ప్రతి దినము కూడా, దినాన్ని కూడా కాదు, నిమిషం కూడా చెప్తాను మాట్లాడ. ప్రతి నిమిషం కూడా అది ఆయన చేతుల్లో ఉంది, అది ఆయన స్వాధీనంలో ఉందని చెప్తుండు దేవుడు. మరి ఆ స్వాధీనంలో మరి మనం ఉన్నామా లేదా? లేకపోతే గాలి వలె బతుకుతున్నామా? గాలి రేపు వలె మనం అలా బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాము? దేని విషయంలో మనం బ్రతుకుతున్నామో? ప్రసంగి దీని ప్రసంగి 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులేరుగరు. చేపలు బాధాకరమైన వలయందును చిక్కుబడినట్లు, పిట్టలను వలలలో పట్టుబడినట్లు, అశుభ కాలములను హఠాత్తుగాను తమకును చేటు కలుగునప్పుడును వారును చిక్కుబడుదురు. ఏమంటాడు? హఠాత్తుగా అంటండి. ఇక్కడ ఏమంటాడు? హఠాత్తుగా తమకు చెడు అంటే చెడు కలుగునప్పుడు, హఠాత్తుగా చెడు కలుగుతుందంట. మనకి చెడు కలుగును హఠాత్తుగా కలుగును. ఇక్కడ ఏం చెప్పిండు? ప్రసంగి 9:12 కాలము చేతనే అందరికీ కలుగుచున్నది. తమ కాలమును ఎప్పుడును వచ్చునో నరులెగురును. చేపలు బాధాకరమైన వలయందును చిక్కుబడినట్లు, పిట్టలను వలను పట్టుబడుదురు. అకుభూషికములను కాలములను హఠాత్తుగాను తమను కచ్చిట్టును. కొంతమంది వాస్తుల గురించి అందరూ తూర్పు వైపునే మనం తూర్పు వైపున ఇల్లు కట్టాలని వాళ్ళ ఆలోచన వల్ల వీళ్ళని పిలుచుకుంటూ వాళ్ళే ముగ్గు పోసి వాళ్ళు ఏమంటారు మరి, వాళ్ళని పిలుచుకుంటూ వాళ్ళు కూడా సరైన సమయం కూడా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సమయాలు కూడా చూసుకుంటారు. ఆ గడియ ముగ్గు పోసే సమయము ఈ తూర్పు వైపే ఉండాలి, అన్ని వాస్తు ప్రకారమే కడుతున్నాడు. దేవుడు ఏమంటాడు? మనకు లేదంటాడు. మనకు లేదు. దేవుడు నా ప్రార్థన చేసుకోండి. వాస్తులు ఏమీ లేదు. దేవుడు నా ప్రార్థన చేయమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు.
21:30 సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, యెహోవాకు విరోధమైన అంటాడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమే వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. అట్టివారు ఆపద హఠాత్తుగా వచ్చును. వారి దేవుని జ్ఞానం అక్కడ యెహోవాకు విరోధమైన ప్రతిది కూడా జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ఏది నిలవదంట? దేవుణ్ణి నువ్వు సహాయం అడగపోతే నీ జ్ఞానము దేనికి పనికిరాదంటాడు. అప్పుడు అట్టి వారికి ఆపద హఠాత్తుగా వచ్చును. ఎవరికి తెలియదంట. అలాంటి మరణము వస్తూనే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 25:13 చదవండి. అతడు మిమ్ము 25:13 అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగాను చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండి పరలోక రాజ్యము ఒక మనుషుడిదే. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటాడు. మెలకుగా ఉండమంటాడు. రేపటి గురించి చింతించకూడదు అంటాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? మనం ఏ స్థితిలో ప్రార్థిస్తున్నాము? మనం ఎలా ఉన్నాము? దేవుని మహిమకరంగా ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలిగేలా ప్రార్థన చేస్తున్నామా? ఎలా ప్రార్థిస్తున్నాం? మన ఆచారాలు ఎలా ఉన్నాయి? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి అడుగుదాం. దేవుని మీద డిపెండ్ అవుదాం. దేవుని కోసం దేవుణ్ణి అడుగుదాం. ప్రతి ఒక్క దేవుణ్ణి అడుగుదాం. మన సొంత ప్రయత్నాలు మన దేని విషయంలో కూడా మనం అడగకూడదు. మనమేగా దేవుణ్ణి అడిగాక దేవుడి దగ్గర పర్మిషన్ వచ్చాక దాని విషయంలో మనం మాట్లాడాలి. అంతేలే కానీ మన సొంత ప్రయత్నాలు తీసుకుంటే మనం ముందుకు వెయ్యలేము. అది ఈరోజు నువ్వు నీ సొంత ప్రయత్నం వల్ల ఈరోజు జరిగిందో ఏమో, కానీ అది ఏదో ఒక రోజు అది గోతిలో పడతాం. మన సొంత నిర్ణయాల వల్ల ముందుకు మనం వెళ్ళలేము. దేవుని జ్ఞానము లేకపోతే, దేవుని ఆలోచన అక్కడ, దేవుని చిత్తం అక్కడ లేకపోతే మనం పడిపోతాము. ఇర్మీయా గ్రంథము ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము అన్నీ కూడా ప్రతిదీ కూడా ఆచారం వల్లే జరుగుతుంది. ఈ లోకంలో ప్రతి ఆచారం కూడా అన్ని విగ్రహారాధనలే, వాటి మీదనే డిపెండ్ అయిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పైన ఆకాశం మబ్బు వర్షము మనిచ్చినట్టు మనకి ఇందులో ఉంది. ఇర్మీయా గ్రంథము 10:2-3 యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనులను ఆచారముల నభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు చిహ్నములకు భయపడును. అయితే మీరు వాటిని భయపడకుడి.
జనములు ఆచారములు వ్యర్థములను అడవిలో ఒకడును చెట్లు నరుకున్నట్లు అది నరకబడినట్టు. ఈ లోకంలో మనము వర్షం పడుచున్న సమయంలో మనకి ఈ లోకంలో కొంతమంది మబ్బును